మనం ఈరోజు ఎలా మనం నడిపింపబడుతున్నాం అనేది మనం ఆలోచించాలి. భయంతో చర్చ్కి వస్తున్నారా, భయంతో ప్రార్థన చేస్తున్నారా, లేదా విశ్వాసము పెంచుకోవడానికి మీరు చర్చ్కి వస్తున్నారా అనేది మీరు ఆలోచించాలి. దేవునితో ఒక సంబంధము భయంతో కూడినదా లేకపోతే విశ్వాసంతో కూడిందా అనేది మీరు ఈరోజు ఆలోచించాలి. దానియేలు దగ్గర అక్కడ దేవుడు ఫిజికల్ గా ఆయన అక్కడ లేరు. వెరాజ్ ఇన్ ద బోట్, ఆ యొక్క ఓడలో యేసు ప్రభు అక్కడే ప్రత్యక్షముగా ఉన్నారు. అయినా కానీ అక్కడ శిష్యులు ఏమైందండి, భయపడ్డారు, కంగారు పడ్డారు. కానీ దానియేలును చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ ఆయన విశ్వాసం ఎలా ఉంది, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని నమ్మకంతో ఉన్నాడు. ఎందుకు అంటే నాలో ఎటువంటి తప్పు లేదు, నేను ఆయన దృష్టిలో ఎట్లాంటి తప్పు చేయలేదు, కాబట్టి దేవుడు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తాడు అన్నొక్క విశ్వాసముతో ఆయన నిండి ఉన్నాడు. కానీ ఇక్కడ మనం శిష్యులను చూసుంటే వాళ్ళందరూ భయపడ్డారు. ఇక్కడ మనం ఈ యొక్క ఇన్సిడెంట్ ముందు ఆ శిష్యులు ఎన్నో కార్యాలు చూశారు. కుష్ఠరోగుల్ని ఆయన స్వస్థపరిచారు, ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందిని లేవనెత్తారు. అన్ని చూసి కూడా ఈ యొక్క ఓడలో ఎక్కగానే వాళ్ళకి అరే ఇన్ని చేసిన దేవుడు నన్ను రక్షిస్తాడా అని అనుకోలా. మళ్ళీ కంగారు పడ్డారు. దేవా లేగండి లేగండి, మమ్మల్ని రక్షించండి, మేము నాశనం అయిపోతున్నాము అని చెప్పి ఆయన భయపడ్డారు. ఈ రోజు మన విశ్వాసం ఎలా ఉంది అని మనము ఒక్కసారి చూసుకోవాలి. దానియేలు ఆయన యొక్క విశ్వాసము బలంగా ఉంచుకున్నాడు.